ఈ కవి టీయు చేసి రాష్ట్ర నాయకులు 2 నిమిషాల్లో తన మాటను పాటను 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు జరుపుకున్నటువంటి ఏదైతే నూతన సంవత్సరం మన తెలుగు భాష యాస సంస్కృతి మన తెలుగు భాష గౌరవాన్ని కాపాడుకుంటున్నటువంటి నూతన సంవత్సరం ఏదైనంటే ఉగాది. జనవరి కాదు అని వికాసంగా చెప్తున్నటువంటి మన టీపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘానికి ఈరోజు పెట్టినటువంటి ఉగాది కవి సమ్మేళనం చేసినటువంటి మేధావులకి మీ అందరికీ ముఖ్యమైన వందనాలు తెలుపుతూ 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 2 నిమిషాలనే చెప్తా. ఆ 2 నిమిషాలనే నా పాట ముగింపు చేస్తా. ఏ సమాజం కోసమైతే సమానత్వం కోసమైతే సమాజంలో సమానత్వం హక్కు కావాలని చేసి ఏ పోరాటం అయితే మొదలుపెట్టినామో ఆ పోరాటము ఎన్నటికీ తప్పుతలేని అనేది కనిపిస్తూ ఉంది కళ్ళమాట. తెలంగాణ వస్తే బతుకబారుతుంది అనుకున్నాం, ఆ పోరాటం చేశాం. కానీ బతుకు ఈడేసిన గొంగడి ఆడనే ఉన్నది, ఎక్కడేసిన కాలి గజ్జ అక్కడనే ఉన్నది. ఎప్పుడు పాడే పాట మళ్ళీ గోస పాట పాడుతూనే ఉంటుంది. ఎక్కడి బాధ అక్కడనే ఉంది. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ, ఈ గోస? ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు ఈ గోస, ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ గోస? ఎంతో మంది నేలకు రాలిపోయారు. తుపాకి గొల్లకి తోటాలకి అదరక బెదరక చెదరక చివరికి 17 ముక్కలుగా నరికినా వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసి తెలంగాణని సాధించుకున్నటువంటి త్యాగాల తెలంగాణని మళ్ళీ 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 ఏంది తెలంగాణలో బతుకుని బాధను వెలబోసుకున్నటువంటి గోస వచ్చింది ఈ తెలంగాణలో. ఆ గోసలో నేల కొరిగిన అమరులను తెలుసుకుంటూ వాళ్ళ త్యాగాలను తెలుసుకుంటూ తెలంగాణ ఉద్యమపరుల జేబీ యాక్షన్ కమిటీ తరఫున మీ ముందుకు ఒక చిన్న పాటతో ముందుకు వస్తూ ఉన్నాం. పాట అంటే శ్రమ, శ్రమ అంటే పాట, పోరాటం అంటేనే పాట, తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ అంటేనే ఆట, తెలంగాణ అంటేనే గోస. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రపంచ చరిత్రలో పేరుగాంచినటువంటి త్యాగాల వనంలో పుట్టినటువంటి వెతుకు సీమ మెరుగు జిల్లా గడ్డ నుంచి మీ అందరికీ మరొకసారి ఉద్యమాల వందనాలు తెలుపుతూ ఈ పాట మీ అందరికీ వస్తుంది, మీరందరూ కూడా పాడాల్సిందిగా కోరుకుంటూ జోహార్లు 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 జోహార్లు
నిమిషాలు ఇచ్చారు. 2 నిమిషాలను కూడా మేము ఈ స్థాయిలో ఉన్నందుకు మాకు కూడా గజ్వేల్ గడ్డ మీద ఉద్యమానికి ఊపిరి పీల్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెలో నిరాహార దీక్షలో సప్పన్నమాటలో చివరిగా తెలంగాణ అమర కళాకారుల సంస్మరణ సభ పెడుతున్నాము అంటే మొట్టమొదటిగా అడుగు వేసి మేము మీకు అండగా ఉన్నాం, మేము ముందుగా అడుగు వేసేస్తూ వచ్చినటువంటి టీపీటీఎఫ్ తెలంగాణ టీపీటీఎఫ్ మాకు మొట్టమొదటిసారిగా మాకు పిలుపు సాగంగా ఉంటాయి. అది ఎవరితో సాధ్యం కాదు అది చేయడం. చాలామంది అన్నారు ఆ పోస్టర్లో ఉన్న వాళ్ళంతా నక్సలైట్లట, వాళ్ళంతా ఇంకా మావోయిస్టులట, వాళ్ళంతా పెద్ద పెద్దలట, గాలకు మీరు చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా అవుతుంది, మీరు వాళ్ళని అడిగిరా వీళ్ళని అడిగిరా అని ఎంతోమంది మమ్మల్ని ఎన్నో రకాలుగా వేధించిన అది కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక గొప్ప కవి కళాకారులను జన్మనిచ్చినటువంటి ప్రాంతం ఏదంటే మెతుకు సీమ మెదకు జిల్లా. ఒక మాస్టర్జీ కానీ ఒక గద్దరు కానీ చెప్పుకోదలసినటువంటి ప్రాంతం నుంచి కూడా మేము ఉన్నాం కాబట్టి కావాల్సుకొని మేము ఆ కార్యక్రమం చేసాం. దానికి పూర్తిగా మాకు మద్దతు ఇచ్చింది. మాకు ఎల్లకాలం కూడా మిత్రుడు ఉంటామని చెప్పేసి మేము కూడా ఎప్పటికీ ప్రజల పక్షాలనే పాట పాడతాం తప్ప పాలకుల వైపు ఎప్పుడు పాట పాడాలని చెప్తూ మాకు మీరు ఇచ్చిన అవసరం అన్న. మీరు గంట కాదు 4 గంటలంటే పాటలు పాడమంటే వాటి సత్తా మీకు ఉంది, కానీ టైం లేదు. అందుకని మీరు ఏమనుకోకుండా భావించవలసిందిగా కోరుతున్నాం. మీ అనిల్ కుమార్